అన్నయ్య వందనాలు, నా పేరు వాణి, గుంటూరు నుంచి. అన్నయ్య, మా వారు నేను బైబిల్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఆదికాండం 25:22లో రెబ్కా తన గర్భమందు పిల్లలు పెనుగులాడుతున్న సందర్భంలో దేవదూత వచ్చి పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెబుతాడు. అలా దేవదూత ముందే చెప్పటం వలన రెబ్కా చిన్నవాడైన యాకోబుని ఎక్కువ ప్రేమించి పార్షియాలిటీ చూపించింది. అందుకే ఇస్సాకు చివరి క్షణంలో మారువేషం వేయించి యోసేపు ప్లేస్లో యాకోబుని పంపించింది. సో పార్షియాలిటీ ముందు నుంచే ఉండటం వలన యాషావు చెడ్డవాడు అయ్యాడు. తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోవటం వలన సొంత తల్లి అలా పార్షియాలిటీ చూపడం వలన అతడు మంచి కొడుకులా ఉండలేకపోయాడు అని అన్నారు మా హస్బెండ్. నాకు తెలిసిన దానిలో చెప్పడానికి ట్రై చేశానని ఆయన కన్విన్స్ అవ్వలేదు. దేవుడు ఎందుకు రెబ్కాకి ముందుగానే పిల్లల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది? అలాగే అబ్రహాము గారికి మొదటి సంతానం ఇష్మాయేల్ అని కూడా ఇస్సాకు ఎందుకు జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు? ఇష్మాయేల్ గురించి ఆ తర్వాత బైబిల్లో పెద్దగా చెప్పబడలేదు. ఎందుకు ఇలా దేవుడు వ్యత్యాసం చూపిస్తున్నారు? దేవుడు దృష్టికి అందరూ సమానంగా ఉండాలి కదా, అంటే జ్యేష్ఠ కుమారుడికి దక్కవలసిన అతనికి దక్కాలి కదా. ఇవి ఆయన ప్రశ్నలనే. అనుభవం కలిగిన మీ ద్వారా వీటికి చక్కటి సమాధానాన్ని వినాలని కోరుకుంటున్నాను. అమ్మా వాణి, దేవుడు భవిష్యత్తు చెప్పటం వలన వాళ్ళ బ్రతుకులు అలా మారవు, కానీ వాళ్ళ బ్రతుకులు అలా ఉంటాయని భవిష్యత్తు తెలిసినవాడు కనుక దేవుడు ముందుగా రాశాడు, చెప్పాడు. చెప్పడంలో తప్పే ఉంది? ముందు చెప్పడం ఏమైనా చెడా? ముందు చెప్పడం చెడా? కాదు. ఎందుకు చెడవుతుంది? సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటుంది. అప్పుడు ఏంటి, ఎవడో పుట్టుకతోని సిగరెట్ వేసుకు పుట్టాడు కదా నోట్లోని, అవునా? పుట్టుకతో ఎవడో కైనీ ప్యాకెట్తోని జర్దాలతోని రారు కదా. మరి కైనీ ప్యాకెట్ల మీద జర్దా ప్యాకెట్ల మీద ఏముంటాయి బొమ్మలు? ఏముంటాయి చెప్పండి? ముందే ఇస్తారు వార్నింగ్. అది చిన్నగా ఉండేది ఒకప్పుడు వార్నింగ్, ఇప్పుడు పెద్ద బొమ్మ, క్యాన్సర్ బొమ్మ వేస్తాడు, ఇంత పెద్ద గడ్డ. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అరే తాగితే చస్తావురా, చచ్చిపోతావురా, ఇలాంటి వాడడం వల్ల క్యాన్సర్ వచ్చి పోతావురా ముందే. అంటే ముందు చెప్పడం మంచిది కాదా? చెప్పండి. లేదంటే ముందు చెప్పకూడదండి, ముందు చెప్పడం వల్ల వీడు చెడిపోయాడని అంటారు. అదేంటది? ముందు చెప్పడం వల్ల చెడిపోవడం ఏంటి? ముందు చెప్పడం అనేది మంచికి చెప్తారు ఏదైనా తెలిస్తే. ఎందుకంటే చాలామంది అనుభవాలు ఉన్నాయి. ఏంటో అనుభవాలు? సిగరెట్లు బాగా తాగితే ఒరే ఊపిరితిత్తులు చెడిపోతాయిరా, మందు బాగా తాగితే లివర్ పోతుందిరా, ఏమండి, ఈ భయంకరమైనవన్నీ తింటారు ఒంటి నిండా జబ్బులు వస్తాయిరా, క్యాన్సర్లు, తొందరగా చచ్చిపోతావురా అని ఎన్నో సాక్ష్యాధారాలు, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. కనుక ముందు చెప్తుంది గవర్నమెంట్. దాన్ని తయారు చేసేవాడు బొమ్మేసి చెప్తున్నాడు. చెప్పకూడదా? ముందు చెప్పినందుకు జాగ్రత్త పడాలి, అవునండి? ముందు చెప్పడం వల్ల జాగ్రత్త పడాలి కదా. ఎక్కడో సైక్లోన్ ఫామ్ అవుద్దండి, బంగాళాఖాతంలో 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కానీ ఇప్పుడే మనకి వాతావరణం క్లైమేట్ వాళ్ళు ఏమిస్తారు? హెచ్చరికలు జారీ చేస్తారు. ఏమని? విజయవాడ 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. ఎందుకు మీకు చెప్తున్నారు? వార్తల్లో ఎందుకు చెప్తున్నారు? ఈ మధ్యన ఎండలు ఉంటాయని ముందే మొబైల్లో కూడా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. మీకు కూడా వచ్చుంటాయి కదండి. రేపు తీవ్రమైన ఎండలు ఉన్న కారణంగా చల్లటి మజ్జిగ, తలకు టోపీ పెట్టుకోండి. రేపు భయంకరమైన ఉరుములు, వడగాల్పులు వచ్చిన కారణంగా మీరంతా జాగ్రత్తగా ఇంట్లో ఉండండి. వార్నింగ్, హెచ్చరిక. ఎందుకంటే భవిష్యత్తు తెలుసు. త్వరలో ఇక్కడ తుఫాను కేంద్రీకృతమైంది కాబట్టి అది ఇటుపక్క కదిలితే ఈ కోస్తా ప్రాంతం అంతటికీ ఇబ్బంది, ఈ ఉత్తర కోస్తాకి ఇబ్బంది, దక్షిణ కోస్తాకి ఇబ్బంది. వాళ్ళు అంచనా వేసి చెబుతారు. మీరు ఇలా వార్తల్లో చెప్పడం వల్ల మా ఇళ్ళన్నీ మునిగిపోయానని మీరు అంటారు. అదేంటది? తప్పు కదా. హెచ్చరిక చేయటం అనేది మంచిది. దేవుడు కూడా భవిష్యత్తు చూశాడు. ఎవరిది? ఆ ఇష్మాయేలు భవిష్యత్తు చూశాడు. ఆడు ఎలా కనబడ్డాడు? అడవిగాడిదిలా కనబడ్డాడు. దేవుడు ఎవరి తలరాత రాయుడు. నువ్వు ఎలా బ్రతుకుతావో ఆయనకు తెలుసు. అది ముందు చెప్పాడు. పోను ముందు చెప్పినందుకైనా నువ్వేమనుకోవాలి? ఒరే నన్ను అడవి గాడిదని దేవుడు అన్నాడు, అసలు నేను ఎందుకు అడవి గాడిదలా బ్రతకాలి? నేను మంచి గాడిదలా బ్రతుకుతానని అనుకోలు కదా ఈ గాడిద. ఏమండి? వాళ్ళ అమ్మ చెప్పుండాలి, రే నువ్వు అడవి గాడిదలాగా ఉంటావట్రా, అందరి చేతులు నీకు విరుద్ధంగా ఉంటాడు చెప్పాడు కదా దేవుడు. ఇష్మాయేలు కోసం చెప్పాడు.
అందరి చేతులు వీడికి విరోధంగా ఉంటే వీడు అందరికీ విరోధంగా ఉంటాడని చెప్పినప్పుడు అమ్మ చెప్పుంటుంది, నీ కోసం దేవుడు ఇలాగ అన్నాడురా, మరి నీటి బొగ్గను పుట్టించాడు నిన్ను ప్రేమించి ఇంత చేశాడు, మరి ఈ మాట చెప్పాడురా, నువ్వు బాగుండాలిరా బిడ్డ, నేను కూడా నేను బాగా పెంచుతాను రా అనుకుందా. అడవి గాడిదని కానీ ఈవిడేమవుతుంది, అరేబియా గుర్రం లాంటిది. ఏమండి, ఎవరు అనుకున్నారు అరేబియన్ లేడీ, ఈజిప్షియన్ లేడీ అంటే ఎవరు? అరేబియా దేశస్తురాలు. తల్లిని బట్టే కదా బుద్ధులు వస్తాయి. నువ్వు ఇస్సాకు మంచివాడు ఎందుకు అయ్యాడు? షారా. ఏమండి, షారా నవ్వితే నవ్వచ్చు, భర్తకి ఏదో తప్పుడు సలహా ఇస్తే ఇవ్వచ్చండి, కానీ భక్తిపర్రాలు యజమాని అని పిలిచిందట. ఈరోజు భర్తలు ఏమయ్యా పేరు పెట్టి ఏరా అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాం మరి, అలాగైపోయారు భార్యలు. అమ్మాయిని పిలిస్తే పలకదు, ఏం పనిలో అంత తెలీదా, ఎందుకు మాటపడికి పిలుస్తావు? ఈరోజు చూసారు భార్యలు యజమానులు ఎలా గౌరవిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ దిగజారిపోయిందండి, బొత్తిగా నాశనం అండి, సర్వనాశనం. ఈ దౌర్భాగ్యపు ఈ వెస్ట్రన్ కల్చర్ రావటం, ఈ సినిమా రంగం రావటం, అందులో ఉన్నది వీళ్ళంతా ఆచరించటం, అందులో ఏం చేస్తే వాళ్ళు నటిస్తారు, వీళ్ళు జీవిస్తారు అంతే. ఇవన్నీ జరగటం వల్ల ఏమైపోతుంది, భర్త అంటే గౌరవం లేదు, భార్య అంటే ఎలా చూసుకోవాలో గౌరవం లేదు. ఒకప్పుడు అన్నీ నా చిన్నప్పుడు కుటుంబ కథా చిత్రాలండి, అన్నీ బ్లాక్ అండ్ వైట్ అయినా ఎవరివైనా కుటుంబ కథా చిత్రాలు. అంటే అయ్యో అత్తకి కోడలికి మధ్యన ఎన్ని గొడవలు జరిగినా, అమ్మ మీదంతా ఒకటే కుటుంబం అమ్మ, అత్త ఒక ఇంటి కోడలే కదా అని ఒకరోజు చక్కటి సందేశం. అత్త కూడా కోడలే కదా, మరి నువ్వు కోడలుగా ఒకప్పుడు ఉన్నదానివి ఇప్పుడు అత్త అయిపోయేసరికి ఎందుకు నీ కోడలు హింసిస్తున్నావు? ఎందుకు? నువ్వు కూడా రేపొద్దు నీ కొడుకు పెద్ద అయితే నువ్వు కూడా ఒక అత్తమవుతావు. అప్పుడు నీ కోడలు ఏం చేస్తుంది నిన్ను? కనుక నువ్వు ప్రేమగా నీ కోడలను చూసుకుంటే నీ వచ్చే కోడలు కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు మంచి చేస్తాను కదా, నువ్వే కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడును అని దేవుడు చెప్పాడు. అలాంటప్పుడు ఆ గుణాలు నువ్వు మంచిగా బ్రతికితే, భక్తిగా బ్రతికితే అవే గుణాలు నీ పిల్లలకు సంక్రమిస్తాయి. కొంతమంది తల్లులు చూడండి, ఎందుకంటే బైబిల్ అండి, ఇది బైబిల్ DNA అంటారు దాన్ని. తిమోతి విషయంలో అంటాడు, నాయనా తిమోతి నీలో భక్తి ఎందుకు వచ్చిందయ్యా తెలుసా? ఆ విశ్వాసము నీలో నీ నమ్మకం ఉందే దేవుడి మీద భక్తి. పౌలు గారు తిమోతికి పత్రికలు రాస్తూ ఆ భక్తి ఉంది కదా నాయన, ఆ భక్తి మొదట మీ తల్లి అయినా నీ అవ్వైన లోయలో, మీ మా అమ్మ ఉందే, మీ అమ్మమ్మ అయిన లోయలోనూ నీ తల్లి ఉందే యునీకేలో ఉంది, అది నీ యందు సహా వసించుచున్నవయ్యా. 2 తిమోతి 1:5 అంటాడండి. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే బుద్ధులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే గుణాలు. చెట్టు మంచిదైతే కదండి విత్తనం మంచిదవుతుంది, చెట్టు మంచిదైతే కదండి కాయ మంచిదవుతుంది. కనుక ఈరోజు ఎలా ఉన్నారు వ్యవస్థలో చెప్పండి. నువ్వే దుర్మార్గంగా బ్రతుకుతుంటే, నువ్వే నీ కోడలు హింసిస్తుంటే ఆలోచించండి. కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోతుంటాయండి. కనుక ఆ రోజు ఇష్మాయేలుకున్న బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయంటే, అయ్యో నా యజమానురాలు నా ఇంట్లో పని చేసుకుని పాచి మనిషిని నేను, అంతే కదా, గిన్నెలు తోముకునేది, ఇల్లు ఉడ్చేది, కళ్ళాపి జల్లేది, ఇలాంటి చేసేది తీసుకొచ్చి తన భర్తనే నా పక్కన పడుకోబెట్టి నా ద్వారా వారసురాలు కావాలనుకుంది ఆ తల్లి. అమ్మ నువ్వు ముసల్దానమైన చేతులెత్తి దండం పెట్టాలమ్మా, అమ్మగారు ఈరోజు నేను మీకు సవతనైనా మీరు ఎప్పుడు నాకు అమ్మగారేనమ్మా అని అంటే ఎంత బాగుందండి ఆ కాపురం. ఈరోజు చూడండి ఇష్మాయేలీలు తర్వాత ఇశ్రాయేలీలు ఎందుకు అనుకున్నారు యుద్ధం? గాజా, ఈ ఇద్దరి మధ్యనే గొడవలు, తండ్రి ఒకడు, ఇద్దరు తల్లులు, వాళ్ళ నుంచి వచ్చిన సంతానాలు. నిజంగా ఇస్సాకు బుద్ధిమంతుడు ఎందుకు అయ్యాడంటే భర్తను గౌరవించే విధానం శారా దగ్గర ఉంది. మంచిది శారా, భయభక్తులు కలిగింది దేవుని యందు. అలాగే రెబ్కా భయభక్తులు కలిగింది. చెప్పాడు దేవుడు రెబ్కాతో, ఏమని చెప్పాడు? అమ్మా పిల్లలు ఇంకా పుట్టి మేలైన చీడైనా చేయకముందు అమ్మ నీ 2 జనాంగాలు నీ కడుపులో ఉన్నాయి తల్లి, నేను వాళ్ళ భవిష్యత్తు చూశాను, ఒకడు భవిష్యత్తు మంచిగా లేదమ్మా. కనుక ఏం చిత్తే తల్లికి ముందు తెలిసింది, జాగ్రత్త పడొద్దా, పక్షపాతం ఎందుకు అవుతుందమ్మా. అదే చెప్తున్నాను, దీనివల్ల ప్రమాదం పొంచి ఉంది, తుఫాను దగ్గరకు రాబోతుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి?
లోతట్టు ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయిస్తారు ప్రభుత్వం. లేదంటే నీకు ఒకళ్ళ ఇబ్బంది అనుకుంటే విడిచి వెళ్ళిపో, నీకు ముందుగానే వార్నింగ్ వచ్చింది కదా, జాగ్రత్త పడు. కానీ ఈరోజు ఎక్కడ జాగ్రత్త పడింది? సమాజం ఎక్కడ జాగ్రత్త పడుతుంది? చెడు చెప్పినా, ప్రమాదం ఉందని చెప్పినా జాగ్రత్త లేదు. జాగ్రత్త పడాలి కదా. దేవుడు కూడా భవిష్యత్తును గురించి జాగ్రత్త చెప్పాడు. ఏమండి, ఇష్మాయిల్ ఇలాంటి వాడని తల్లికి జాగ్రత్త చెప్పినప్పుడైనా, దేవుడు నీకు నీటి బొక్క పుట్టించినప్పుడైనా, మహానుభావుడు అయ్యా నువ్వు, నిజంగా నా బిడ్డ కన్నీరుని చూచావు, నా దప్పికను తీర్చావు, నన్ను బతికించావయ్యా. మళ్ళీ తిరిగి పంపించాడండి ఇంటికి, శారద దగ్గర పంపించాడండి. ఎంత మంచోడండి దేవుడు. ఇళ్ళ మన యజమానురాల దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా గొడవ పెట్టుకుందండి, ఉండలేదు. దేవుడు న్యాయం చేద్దాం అనుకున్నా పౌరుషం కొంతమంది, నీతో ఉండాలేంటి, నేను బతకలేనా, నా కొడుకున్నాడు నాకు, తీసుకెళ్ళి ఏం చేసావు, ఎలా పెంచావు, ఎవరి భయంలో ఎవరి భక్తిలో పెంచావు. ఆ రోజు దేవుడు నీటి బొగ్గ పుట్టించకపోతే నువ్వు నీ కొడుకు చచ్చి ఉండేవాళ్ళు. కానీ ప్రేమ చూపించాడు అందరి పట్ల. ఆయన చూపించినందుకు, నీకు భవిష్యత్తు చెప్పినందుకు నువ్వు మంచిగా పెంచవా? అయితే వీడు చెడుగా ఉంటాడా? పోన్లే తండ్రి, ఏదో దయదలిచండి తండ్రి, వాడు బాగు చేయండి తండ్రి, వాడు భవిష్యత్తును బాగు చేయండి తండ్రి, వాడు భక్తిలో పెంచుతాను అని అందాయా? ఏమండి, హాగరందా? అందం. పోనీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత రెబకా విషయంలో వాడు ఎలాంటి వాడు తర్వాత మాత్రం మారాడా? తర్వాత మారాడండి? లేదండి. ఎవరో బయట అన్ని స్త్రీలను తీసుకొని వచ్చి ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకొని అత్తకి మామకి ఎంత, తల్లికి తండ్రికి ఎంత ఇబ్బంది పెట్టారండి ఆ కోడళ్ళు. ఎవరు? ఇష్మాయిల్ సంతతి. ఇష్మాయిల్ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వచ్చారు తల్లులు, భార్యలు. వాళ్ళు అత్తమామలు చాలా హింస పెట్టారండి. అలాంటి వాడు అవిధేయుడు. కూర కోసం కక్కుర్తిపడి చేస్తా తప్ప తమ్ముడు అడిగాడు అనుకు ఇచ్చేస్తావు నువ్వు? నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? పెద్దోడు కదా, జ్ఞానం లేదా నీకు? అక్కడ ఏదోడు అమాయకుడు కళ్ళు మూసుకొని ఏదో చిన్నపిల్లడండి, ఏమి తెలియక సంతకం పెట్టించారని అన్ని చెక్కులు సంతకం పెడుతున్న కింద ఈ చెక్కు కూడా సంతకం పెట్టించారన్నా నేను నిన్నేం మోసం చేయలేదా? నువ్వు అమ్మేసుకున్న తర్వాత కదా, నువ్వు వద్దనుకున్న తర్వాతే తల్లి పనిచేసింది. ఏమంటే ముందు కూర సందర్భం జరిగిందా, లేదంటే యాకోబును పంపించి ఆశీర్వాదాలు సందర్భం జరిగిందా? ముందు కూర సందర్భం జరిగింది బైబిల్లో. అక్కడేం అన్యాయం జరగలేదు. నువ్వు వదిలేసుకున్నావు, నీకు అక్కర్లేదన్నావు, మరి వీడు దక్కించుకోవాలి కదా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నిజంగా చెప్పినట్టే జరుగుతుంది. నాయన వెళ్ళరా, దేవుడు చెప్పాడు రా, మీ అన్న కూరకు అమ్మేసుకున్నాడు రా. ఏమండి, వెళ్ళాడు, పోగొట్టుకున్నాడు. యాకోబు అయితే అన్ని దక్కించుకున్నాడు. నమ్మకస్తుడు యాకోబు. మీరు అనుకున్నారు యాకోబు మోసగాడని. నమ్మిన ఆడదాని కోసం 14 సంవత్సరాలు పాలేరితనం చేశాడండి మావకి. ఎంత గొప్ప ప్రేమికుడు. అదే చెప్తాను ఇప్పుడు యాకోబు కోసం. యాకోబు ఏం చెడ్డోడు కాదు. మోసగాడంటే ఎవరో ఒకరిని ప్రేమించి వదిలేసి ఇంకొక దాన్ని కావాలనుకున్నాడు మోసగాడు. యాకోబు అనే పేరులో మోసం ఉందేమో. ఏంటి అక్కడ చేసింది ఏం మోసం కాదు. నువ్వు అమ్మేసుకున్నావు, వద్దనుకున్నావు కూర కోసం, నేను దాన్ని తీసుకున్నాను. ఇది ఎక్కడ మోసం? నా పేరేదో మోసగాడన్నంత మాత్రాన నేను మోసగాడిని కాదు కదా. మోసగాడిని అయితే ఏం చేయాలి? ఏమండి, రాహేలు ముందుగా రాత్రి మావయ్య నువ్వు అందరూ పడుకున్నారు లాభాన్ని వెళ్ళిపోతామని చెప్పి రాత్రి పరారైపోవాలి కదండి. రాహేలు తీసుకొని ఎలా జంప్ అయిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి వెళ్ళలేదు. లేదమ్మాయి వెళ్ళిపోతానన్నా, ఎందుకో మా మామకి నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఉడిగిన చేశారని నిన్ను మాత్రం భారీగా చేసుకుంటారు. అది నమ్మకత్వం అంటే. దేవుని పిల్లలారా, కనుక అమ్మ దేవుడు భవిష్యత్తును చెప్పాడు, మర్చిపోకండి. దేవుడు భవిష్యత్తు చెప్పాడు, జరగాల్సింది ఆయనకు తెలుసు. ఇది జరిగిపోద్ది, భవిష్యత్తును ఎవరు మార్చలేరు. మార్చలేని భవిష్యత్తును ఆయన చెప్పాడంతే. ఆ చెప్పటం వల్ల ఆయన తప్ప? తుఫాను వస్తే ఇంత నష్టం కలుగుతుంది కాబట్టి అమ్మ మీరు అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం తప్ప? ఇది కూడా అంతేనమ్మా. కనుక దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. దేవుని గురించి ఖచ్చితంగా వ్రాయబడింది అన్నమాట. దేవుడు పక్షపాతి కాడు. అందరి జీవితాలను చూశాడు. వాళ్ళు ఎలా ఉంటారో భవిష్యత్తు తెలుసుకున్నాడు కాబట్టి చెప్పాడంతే. దేవుడు చెప్పాడు కనుక వాళ్ళు అలా ఉండరు. అది అపార్థం చేసుకోకండి. ఇస్కరియోతు యోధను అప్పగించడానికి దేవుడు పుట్టించలేదు. వాడు అప్పగిస్తాడని తెలుసు కాబట్టి, ఎవరే నీ ఉద్యోగం ఇంకోటి తీసుకుంటాడరా, నీ పిల్లలు అనాథలు అయిపోతారా, దిక్కులోనులు అయిపోతారా, నీ ఇల్లు ఇంకోటి తీసుకుంటాడరా అని దేవుడు చెప్పాడు. భవిష్యత్తు చెప్పటం వల్ల చెప్పేవాళ్ళది అన్యాయం కాదమ్మా. అన్యాయంగా బ్రతికే వాళ్ళకి జరిగేది అన్యాయం. కనుక ఆ కోణంలో ఆలోచించండి. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. అందరూ తన పిల్లలే కదా. అందరూ బాగుండాలని, అందరూ కూడా ఆయన యొక్క భయభక్తుల్లో పెరగాలని కోరుకున్న ఒక తండ్రి ఆయన. కనుక తల్లి, మనం చూసే చూపును బట్టి, మనం ఆలోచించే విధానం బట్టి దేవుడు ఉంది. కానీ నిజానికి దేవుడు ఎవ్వరినీ అన్యాయం చేసి తలరాతలను రాసి వీళ్ళు చెడ్డగా బ్రతకాలి అని కోరుకునేవాడు మాత్రం మన తండ్రి కానీ
కాదు తల్లి, అపార్థం చేసుకోవద్దు. మన దేవుడు చాలా మంచోడు, మంచి తండ్రి. ఓకే అమ్మా.